నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అథర్వణ వేద పండితులు ముల్లపూడి సత్యనారాయణ గారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా గాయత్రి. గురుగారు, ఏ వారం పుట్టిన వారు ఎలా ఉంటారు అని మాట్లాడుకుంటున్నాం కదా. ఆ విషయంలో భాగంగా ఇప్పుడు గురువారం పుట్టిన వారి గురించి మాట్లాడుకుందాం. వారి గుణగణాలు, స్వభావాలు, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వీళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అలానే వీళ్ళు ఏ రంగంలో ఎంచుకుంటే బాగా వర్కౌట్ అవుతుంది అని అంటారు, ఒకసారి తెలియజేయండి. గురువారము అంటే బృహస్పతికి సంబంధించిన వారం. ఆ రోజు పుట్టినటువంటి వాళ్ళకి వినయ విధేయతలు ఎక్కువ ఉంటాయి. తర్వాత జ్ఞానం ఎక్కువ ఉంటుంది. ఏ విషయం మీదైనా సరే అనర్గళంగా మాట్లాడగలిగేటటువంటి ఇది ఉంటుంది. మ్యానిపులేషన్ చేయలేరు వాళ్ళు. అందువలన నిజాయితీ అనేటటువంటిది ఉంటుంది. ఆ రోజు పుట్టినటువంటి వాళ్ళకి అదృష్ట సంఖ్య 3. అదృష్ట రంగు పసుపు. అదృష్ట దేవత శివుడు కానీ, దశమహావిద్యల్లో తారాదేవి కానీ. అసలు ఈ రోజు పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ రోజు ఈశ్వరుడికి అభిషేకం చేసుకునేటటువంటి పద్ధతి అలవాటుని నేర్చుకున్నట్లయితే వాళ్ళు జస్ట్ 5 ఇయర్స్లో కోటీశ్వరులు అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందువలనంటే గురుగ్రహము సాక్షాత్తు భృగు మహర్షి కుమారుడైనటువంటి శుక్రాచార్యుని యొక్క శిష్యుడు, దేవతల గురువు అయినటువంటి బృహస్పతి. ఆ రోజు బృహస్పతి యొక్క అనుగ్రహం ఎక్కువ ఉంటుంది. గురువారం నాడు పుట్టినటువంటి వాళ్ళకి ఇంచుమించుగా పిల్లలు ఎక్కువ మంది పుడతారు. తర్వాత వాళ్ళకి వ్యాపారాల్లో కానీ వేటిల్లో కానీ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత ఏదైనా చేసే కెపాసిటీ ఉంటుంది. ఎక్కువ మఠాధిపతులు, పీఠాధిపతులు ఇలా అయిపోతారు. గురునాథ్ శర్మలు, తర్వాత వీళ్ళందరూ గిర్రావు గారులు, వీళ్ళందరూ కూడా గురువారం నాడు పుట్టినట్టు ఉంటుంది. అక్షరం. సునీల్ అంటే వీళ్ళ ఒక జ్ఞానం అన్నమాట. వీళ్ళంతా తెల్లాకల మనోహర్ లాంటి వాళ్ళనే డిబేట్లో గెలిచినటువంటి వాడు సునీల్. అలా డిబేట్లలో కానీ వేటిల్లో కానీ తమ జ్ఞానంతో, తమ వినయంతో గెలిచేటటువంటి నైపుణ్యం వీళ్ళకు ఉంటుంది. తర్వాత పెళ్ళి చాలామందికి అవుతుంది, సంతానం ఉంటుంది. కానీ గురునాథ్ శర్మ అనే పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళకి దత్తాత్రేయ స్వామి అవతారాలు కాబట్టి వీళ్ళకి పెళ్ళిళ్ళు కావు. కానీ వీళ్ళు పెళ్ళిళ్ళు కాకపోయినా వీళ్ళు పెళ్ళిళ్ళు అవ్వడానికి రెమెడీస్ అని వీళ్ళు చెప్తారు. అంటే బోధన వీళ్ళకి లేకపోయినా ఇతరులకు మంచి మార్గం చూపిస్తారు. చెడ్డవాళ్ళు ఉండరు గురువారం పుట్టిన వాళ్ళు. కాబట్టి బంగారపు షాపులు ఎక్కువ పెడతారు. తర్వాత వీళ్ళు ఒక ఎలా ఉంటుందంటే గురువారం నాడు వీళ్ళకి నోటి నుంచి ఏది చెప్తే అది అయిపోతూ ఉంటుంది. అందువలన గురువారం నాడు పుట్టిన భార్యలను కనుక వీళ్ళు కనుక తిట్టినట్లయితే, భార్యలు కనుక గురువారం అయితే సచ్చినోడా అని తిడతారు వీళ్ళు. అంటే నిజంగానే వాళ్ళకి ఏదో ఒకటి భర్తలకు జరుగుద్ది. అంటే ఆడది ఎప్పుడంటే పాపం ఏమీ చేయలేని పరిస్థితుల్లోనే కదా అలా తిడుతుంది పాపం. వీళ్ళంతా వేధిచ్చేస్తుంటే, డామినేషన్ చేస్తుంటే నిజంగానే వీడి కాలో చేయో ఇరిగిపోద్ది అనమాట, పడిపోయి. అంటే గురువారం నాడు పుట్టినటువంటి వాళ్ళకి అంత వాక్శుద్ధి ఉంటుంది. ఓకే, వీళ్ళు ఏ ప్రొఫెషన్ ఎంచుకుంటే బాగుంటుంది, ఎలాంటి చదువులు చదవాలి? జ్ఞానంతో కూడుకున్నటువంటిది. అబ్బా, కరెక్ట్గా ఉపాధ్యాయులు, టీచర్లు, పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు, పురోహితులు, వీళ్ళందరూ కూడా బృహస్పతి డామినేటెడ్. ఆ ప్రొఫెషన్స్లో ఏరుకుంటే బ్రహ్మాండంగా చెప్తారు. వీళ్ళకి డబ్బులు రావు పెద్దగా, కానీ జ్ఞానం బోధిస్తారు అందరికీ. అందువలన రుజువు కరెక్ట్ అయినటువంటి మార్గాన్ని చూపిస్తారు. తర్వాత వీళ్ళనంత వరకు హెల్పింగ్ నేచర్ ఉంటుంది గురువారం పుట్టిన వాళ్ళకి. కానీ వీళ్ళకి పాపం విలాసాలు ఉండవు. పేరు ఉంటుంది. ఏమండి గాయత్రి గారు వచ్చారండి, రండి కూర్చోండి అమ్మా అని, కూర్చోండి అని గౌరవిస్తారు. టీ ఇస్తారు, మహా ఇస్తే ఎవరింటికన్నా వెళ్తే ఏమిస్తారు, టీ ఇస్తారు. గురు మహాదశలో కూడా అంతే అనమాట. నువ్వెందుకు వచ్చావమ్మా అని ఎవరో కూడా అన్నారు గురువారం పుట్టిన వాళ్ళని. పేరు ప్రతిష్టలు వస్తాయి కానీ డబ్బులు అంతగా రావు. పెళ్ళిళ్ళు అవుతే సంతానం పుడతారు, అది ఓకే, అందరికీ పుడుతున్నారంటారు. కానీ వీళ్ళు ఏంటంటే బంగారపు ఛాయతో ఉంటారు వీళ్ళు గురువారం చాలామంది. మా చిన్నప్పుడు మేము కాలేజ్ స్టూడెంట్స్లో ఉన్నప్పుడు బంగారు లక్ష్మి అనేవాళ్ళం. ఎన్ఎస్పేటలో కోటిపల్లి బస్ స్టాండ్లో మాకు క్లాస్మేట్ ఎర్రగా దెబ్బ ఏంటి తెల్లగా ఉందని చూసేవాడిని నేను. అంత దెబ్బ పండు.
అలాగే అన్నపూర్ణమ్మ దేవాలయం కాశీలో ఒక ఆవిడ కుంకుమ పూజ చేస్తుంటే మన మేస్త్రి అంకుల్ గారు నేను అక్కడ కూర్చుంటే ఎర్రగా ఉంది ఒక ఆవిడ. ఏంటి బొల్లు వచ్చేసింది ఏమికి అంతే అని లైట్ల కాంతిలో తెల్లారుజాను అనమాట కుంకుమార్చన చేస్తుంటే వెళ్ళి చూసా. కానీ నిజమైన ఒరిజినల్ తెలుపు. అంటే వాళ్ళకి జ్ఞానం నోరెప్పితే హెల్పింగ్ నేచరు, జ్ఞానం బ్రహ్మాండంగా ఉంటుంది. దబ్బపండు రంగులో ఉంటారు. ఏదైనా శని కానీ ఇంకొకళ్ళు కానీ ఏదైనా చూస్తుంటే కొంచెం ఛాయ్ తగ్గొచ్చేమో కానీ ఇదనమాట. కాబట్టి ఎక్కువ సాక్షాత్తు బ్రాహ్మడు ఎలా ఉంటారో బ్రాహ్మణులు అంతా కూడా ఎక్కువ మంది గురువారాలు పడతారనమాట. ఓకే. దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్వామివారు, రాఘవేంద్ర స్వామివారు వీళ్ళందరూ కూడా గురువారం నాడు అధిపతులు, గురువారం నాడు పుట్టినటువంటి వాళ్ళు, గురువారానికి అధిష్టాన దేవతలు వాళ్ళు. మా చిన్నప్పుడు ఇంటర్లో ఇంకొక అమ్మాయి ఉండేది, మాధవి వర్ఖేత్కర్, తెల్లగా ఉండేది ఆ పిల్ల కూడా. అంటే మధ్వ బ్రాహ్మణులు వీళ్ళు, ఆ అమ్మాయి ఏమో ఆంధ్ర బ్రాహ్మణులు. వీళ్ళందరూ కూడా ఏంటి ఎందుకు ఇంత తెల్లగా ఉన్నారని రీసెర్చ్ చేసేవాడిని. బంగారపు ఛాయం గురువారం కాబట్టి మాలలు వేసుకోవడం. ఇప్పుడు నువ్వు కూడా మాల వేసుకున్నావు. ఇలాగ దేవుడు అంటే ఇష్టం, మాలలు అంటే ఇష్టం, ఈ తాయెత్తులు ఇష్టం, ఇవన్నీ ఉంటాయన్నమాట. కానీ మూఢనమ్మకాలకు వెళ్ళరు వీళ్ళు. వీళ్ళున్నంత వరకు జ్ఞానంతో వెళ్తారు. గురుచరిత్ర పారాయణ చేసుకుంటారు. మేడి చెట్టు అంటే ఇష్టం. వీళ్ళు చక్కగా పెట్ యానిమల్స్ మీద కూడా బాగా పెంచుకుంటారు. తప్పకుండా గురుగారు. వీళ్ళకి అన్నీ మంచి జరగాలి అంటే నిత్యం పఠించాల్సిన మంత్రం ఏదైనా తెలియజేస్తారా? శివుడికి వీళ్ళంటే చాలా ఇష్టం, శివుడు ఉపాసకులు వాళ్ళు. అలాగే వెంకటేశ్వర స్వామి కూడా మనకి అభిషేకం గురువారం నాడు జరుగుద్ది అక్కడ ప్రతిరోజు కూడా. నిజరూప దర్శనం గురువారం నాడు చూపిస్తారు. అందువలన ఓం నమ శివాయ అన్నది మహామంత్రం. అది చిన్న ఏంటి గురుగారు ఇంత సింపుల్ మంత్రం ఇస్తున్నారు అనుకుంటారు. ఓం నమ శివాయ అని. ఎందుకంటే కాలం మారిపోయింది ఇప్పుడు. ఓం ఎలా ఇస్తున్నారు ఇప్పుడు? కాలభైరవ మంత్రం, ప్రత్యంగిర మంత్రం, వారాహి మంత్రం. నేను చంద్రకాంత్ అని వాళ్ళ ఇంట్లో ఒక హోమం చేస్తుంటే చంద్రకాంత్ వాళ్ళ అబ్బాయి ఆయన కలిసి ఇద్దరు చదివేస్తున్నారు. ఇదిగో బుద్ధిం వినాశయ గ్లౌం 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 వారాహి బుద్ధిం వినాశయ వినాశయ మమ శత్రున్ మర్దయ్య మర్దయ్య ఇట్లా ఉన్నాయి మంత్రాలు. మారిపోయింది అనమాట ఇప్పుడు కలియుగం 2026కి. కానీ ఎప్పుడూ స్టాండర్డ్ మంత్రం ఓం నమ శివాయ అన్నది కృతయుగం నుంచి అది కంటిన్యూ వస్తుంది. ద్వాపర యుగంలో అర్జునుల వారు ఆ మంత్రాన్ని జపించి చక్కగా దాంతో పాశుపతాస్త్రాన్నే సంపాదించారు. అందువలన వీళ్ళకి ఒక మంత్రం చెప్తాను. ఓం నమ శివాయ అని చేయొచ్చు. తర్వాత మేడి చెట్టుని పూజ చేయొచ్చు, నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేయొచ్చు. ఓం సంఘచత్వం సంపదత్వం సంఘో మనాంసి జానతాం దేవభాగం యథాపూర్వే సంజనానాం ఉపాసతే సమానీ వయాకృతి సమాన హృదయాని చ సమానమస్తు ఓం మనో యథావహం సుసహాసతి. ఇది ఋగ్వేద మంత్రం. ఈ మంత్రాన్ని కనుక చేసుకుంటే గురువారం నాడు వాళ్ళందరూ కూడా చక్కగా గోళ్ళంత ధనవంతులు అయిపోతారు, గుళ్ళ కడతారు, పీఠాలు పెడతారు, గురువులు అయిపోతారు, ప్రవచనాలు చెప్తారు. ఇప్పుడు ఈ రోజున మనం ఇంచుమించుగా ఇప్పుడు యూట్యూబ్లో చెప్తున్నటువంటి వాళ్ళు మన గురువులు, స్వామీజీలు వీళ్ళందరూ కూడా గురువారం ఇంచుమించు పడతారు 300 మంది. ఓకే. తప్పకుండా గురుగారు. ధన్యవాదాలు.